ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని దేవీపురానికి రాగానే నాకు ఫోన్ చేసింది. 10 నిమిషాల్లోనే యాక్సిడెంట్ అయింది. నయనమ్మకు ప్రమాదం జరిగింది. ఈ అమ్మకి కాదు కదా. అదేంటి విశాలాక్షి, నువ్వు ఇంకో షాక్ ఇచ్చావు. నువ్వు అలా నవ్వకమ్మా, భయంగా ఉంది. భయం ఎందుకు? నైనికే యాక్సిడెంట్ అయింది, తనకు కాదంటున్నా? తను నైనమ్మ కదా? అమ్మ పేరు త్రినేని, ఈ అమ్మ పేరు త్రినేత్రి. నేను ఇదే మాట చెప్తే వీళ్ళందరూ నాతో వాదిస్తున్నారు. అంటే ఇక్కడున్నది వదిన కాదంటావా విశాలాక్షి? నేనెందుకు అలా అంటాను? విశాలాక్షి, నైని చెప్పకముందే అంతెందుకు, మేం కూడా నీతో చెప్పనే లేదు. కానీ నువ్వు త్రినేత్రి అని ఎలా చెప్పావమ్మా? అయ్యో నాన్న, నాకు తెలియకపోవడం ఏంటి? మా ఆయన ముందు నుండి చెప్తూనే ఉన్నారు, ఈవిడ నైని వదిన కాదు వేరే ఎవరు అంటే మీరే ఒకసారి నమ్ముతారు, ఇంకొకసారి కాదంటారు. పెద్దమ్మ ఆత్మని చూడగలిగింది అనంటే పెద్ద మరదలే కదా. కొద్దిసేపు నైనిలా ఉంటుంది, ఇంకొద్దిసేపు నైనిని కాదు అంటుంది. సోదరి, ఏంటి మాకీ పరీక్ష? నాటకాలు ఆడుతున్నారు మావయ్య. విక్రాంత్, తొందరపడి మాట జారకూడదు. నైని నాన్న నేను అర్థం చేసుకుంటాను గాని చిన్నపిల్ల విశాలాక్షన్ అంటే ఒప్పుకోనరా. నాన్న, నాటకాలు ఆడేది నేను కాదు, ఈ అమ్మను కాదు. మరి ఇంకెవరు ఆడుతున్నారు? మా అత్తయ్య మా ఆయనేనా? ఎప్పుడు చూసినా మమ్మల్ని అంటవేనా నీ పని? ఆగు మమ్మీ, చెప్పు పాప. అరే, ఎవరు నాటకాలు ఆడుతున్నారు? మీ తమ్ముడు విక్రాంత్ బాబు. చిన్నలుడా? మా ఆయన ఏం చేశాడు? వచ్చింది మా అక్క కాదని అనుమానించింది ముందు మావారే. మీ వారే సరే సుమన, ఇక్కడికొచ్చింది నైనమ్మ కానప్పుడు మరి నైనమ్మ ఎక్కడుందని మీరు మీ భర్తని ఆరా తీశారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.